గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. గ్లోబల్ మార్కెట్స్లో ప్రస్తుతం మిక్స్డ్ ట్రెండ్ నెలకొంది. గత రాత్రి అమెరికన్ మార్కెట్స్ స్వల్ప నష్టాలతో ముగిశాయి. దీంతో ఏషియన్ మార్కెట్స్లో ప్రస్తుతం నికీ, షాంఘై, తైవాన్ ఇండెక్స్లు లాభాల్లో ట్రేడ్ అవుతుంటే హ్యాంగ్సెంగ్, మలేషియా, స్ట్రైట్స్ టైమ్స్, న్యూజిలాండ్ ఇండిసెస్ స్వల్ప నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యూరోపియన్ బెయిలౌట్ ప్యాకేజీకి సంబంధించి పలు సందేహాలు, అనుమానాలు వ్యక్తం అవుతూ ఉండడంతో గ్లోబల్ మార్కెట్స్ తిరిగి బలహీనపడుతున్నాయి. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతం దాదాపుగా ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. ప్లస్ 7-8 పాయింట్స్ లాభంతో ట్రేడ్ అవుతుంది. 5145, 150 మధ్యలో ట్రేడ్ అవుతుంది. సో మన మార్కెట్స్ ఒక స్లైట్లీ పాజిటివ్ ఓపెనింగ్కు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ లాభాలు సస్టైన్ అవుతాయి లేదా అన్న అంశంపై మాట్లాడేందుకు ఎనలిస్ట్ కుటుంబరావు గారు అలాగే సుందర్ గారు సిద్ధంగా ఉన్నారు. సో కుటుంబరావు, నిన్న గమనించే మార్కెట్స్ భారీగా నష్టపోవడాన్ని, సో ఇవాళ ట్రేడింగ్ ఏదైనా ఒక పర్టికులర్ డైరెక్షన్లో కొనసాగే అవకాశం ఏదైనా కనిపిస్తుందా, లేదా వాలటైలిటీ తిరిగి యథాతథంగా చూస్తాం? తిరిగి వాలటిలిటీ ఉంటుందండి. బట్ బై అండ్ లార్జ్ నిన్న సెల్లింగ్ ఏదైతే వచ్చిందో అందులో పెద్ద ప్యానిక్ సెల్లింగ్ ఏం కనపడలేదన్నమాట. ఎందుకంటే మండే నాడు ఏదైతే భారీ ర్యాలీ వచ్చిందో దానికి అనుగుణంగా ప్రాఫిట్ బుకింగ్, షార్ట్ టర్మ్ ట్రేడర్స్ మాత్రం ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. ఎందుకంటే గ్లోబల్ క్యూస్ నెగిటివ్గా ఓపెన్ అయ్యి ఉన్నాయి అప్పటికి మధ్యాహ్నం అనమాట. యూరోపియన్ మార్కెట్స్ అన్నీ 1 to 1.5% కట్ ఉండటంతో మన మార్కెట్లో కూడా మండే పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు మంగళవారం నాడు. బట్ జనరల్లీ చూస్తూ ఉంటే గ్లోబల్లీ మార్కెట్స్ ఒక అన్సర్టైన్ ఫేజ్, నెర్వస్నెస్లో ఉన్నాయి. ఎందుకంటే విఐఎక్స్ వాలటిలిటీ ఇండెక్స్ ప్రతి కంట్రీది చూస్తే కనుక దాదాపు 3 month హై దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. మన దగ్గర వాలటిలిటీ ఇండెక్స్ అవునండి, ఇటు సిబిఓఈ దానండి, ఇటు లండన్ అవునండి. అంటే క్లియర్లీ జెట్రీనెస్ నాట్ ఐసోలేటెడ్ టు మన ఒక్క కంట్రీ అనమాట, గ్లోబల్లీ అనమాట. కాబట్టి వన్స్ కాస్త యూరో క్రైసిస్ బిహైండ్ అస్ అని చెప్పేసి కాస్త స్టెబిలిటీ అంటూ యూఎస్ మార్కెట్స్లో కూడా వస్తే నిన్న ఈవినింగ్ బై అండ్ లార్జ్ యూఎస్ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్గానే ట్రేడ్ అయినాయి అనమాట. మార్జినల్ లాసెస్ తోటే క్లోజ్ అయినాయి. ఈ స్టెబిలిటీ కనుక నేను అనుకోవటం స్లో అండ్ పెయిన్ఫుల్ రికవరీ అయినా సరే రికవరీ వస్తుంది నెక్స్ట్ 1 to 2 weeksలో అని చెప్పేసి అని అనుకుంటున్నాను. అయితే నెక్స్ట్ బిగ్ ట్రిజర్ మాత్రం మన మార్కెట్స్కి క్లియర్లీ మాన్సూన్ అనమాట. ఎందుకంటే రిజల్ట్ సీజన్ అయిపోయింది. ఓన్లీ మాన్సూన్ కెన్ చేంజ్ ద నియర్ టర్మ్ డైరెక్షన్. మోర్ ఓవర్ ఇవాళ ఐఐపి నెంబర్స్ అవి కూడా వస్తున్నాయి. ఐఐపి నెంబర్స్కి లాస్ట్ టైం మార్కెట్స్ సిగ్నిఫికెంట్గా రియాక్ట్ కాలేదు. బట్ ఈసారి డెఫినెట్లీ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఐఐపి నెంబర్ వస్తే మార్కెట్స్ పాజిటివ్గా రియాక్ట్ చేసుకోకుంటుంది. కొంత తగ్గే అవకాశం ఉందంటున్నారు. క్యాపిటల్ గుడ్ సెగ్మెంట్ కాస్త డిసప్పాయింట్ చేయొచ్చు అని అంటున్నారండి. అది ఆల్రెడీ స్టాక్స్లో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. మనం అబ్జర్వ్ చేస్తుంటే కనుక బిహెచ్ఎల్, ఎల్ఎన్టీ ఇవన్నీ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి చాలా వీకెస్ట్ ట్రెండ్ డిస్ప్లే చేస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా మార్కెట్ బ్రాడ్ ట్రేడింగ్ రేంజ్ అనమాట. ఆన్ అప్ సైడ్ వచ్చేసేపాటికి 50-day మూవింగ్ యావరేజ్ 5180 దగ్గర ఉంది. క్లోజర్ టు దట్ హ్యూజ్ రెసిస్టెన్స్ అండ్ ప్రాఫిట్ బుకింగ్ ఎమర్జ్ కావచ్చు అనమాట. డౌన్ సైడ్ వచ్చేసేపటికి 50-60 లెవెల్స్లో హ్యూజ్ సపోర్ట్ ఉంది. అది బ్రేక్ అయితే కనుక ఆల్ ది వే 200-day మూవింగ్ యావరేజ్ 4950 టెస్ట్ చేసే స్కోప్ ఉంటుంది. ఇవాళ ఇంట్రాడేకి మాత్రం కీ లెవెల్స్ టు వాచ్ మాత్రం డెఫినెట్లీ 5120 ఆన్ డౌన్ సైడ్ అనమాట. 5120 కింద కంటిన్యూస్గా ట్రేడ్ అవుతూ ఉంటే ఒకసారి 5080 ఆర్ 5090 కూడా అటెంప్ట్ చేయొచ్చు నిఫ్టీ. అప్ సైడ్ మాత్రం 5140 క్రాస్ అయ్యి 5160 బ్యాండ్ దగ్గర క్లోజర్గా ట్రేడ్ అయితేనే మార్కెట్కి స్టెబిలిటీ ఉంటుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. ఓకే అండి. సో మార్చి నెల ఐఐపి నెంబర్స్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ నెంబర్స్ ఇవాళ రాబోతున్నాయి. సుమారుగా 15% పెరగవచ్చు మార్చి నెలలో పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి రేటు అన్న ఒక అంచనా మార్కెట్లో ఉంది. అంతకుముందు నెల అంటే ఫిబ్రవరిలో 15.1% పెరిగింది ఇండస్ట్రియల్ ప్రొడక్షన్. అలాగే మార్చ్ 2009లో కేవలం 0.3% పెరిగింది. సో 15% ఈజ్ ది మార్కెట్ ఎక్స్పెక్టేషన్. దీనికంటే ఏమాత్రం తగ్గినా కొంత నెగిటివ్గా మార్కెట్ తీసుకునే అవకాశం ఉంది. అలాగే పెరిగితే ఒక పాజిటివ్ సర్ప్రైజ్గా కూడా మార్కెట్ తీసుకునే అవకాశం ఉంది. సో అలాగే సుందర్ గారు, నెల్లూరు ఇన్వెస్టర్ సమ్మిట్ నుంచి రానంటూ చెన్నై వెళ్ళిపోయారు. సో చెన్నైలో ఎలా ఉందండి, వాతావరణం ఎలా ఉంది, మార్కెట్స్ గురించి ఏమనుకుంటున్నారు? డెఫినెట్గా చెన్నైలో చూస్తే కనుక అట్మాస్ఫియర్ పాజిటివ్గా ఉందన్నమాట. అలాగే రీసెంట్గా ఒక ట్రెండ్ చూస్తే కనుక లాస్ట్ 6 monthsకి ఈ నిన్నటి వరకు చెన్నైలో చూస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ కంపెనీస్, ఫండ్ మేనేజింగ్ కంపెనీస్ ఎక్కువ అయిపోయినాయి. ప్రతి స్ట్రీట్లోనూ పెద్ద పెద్ద ప్రొఫెషనల్ కంపెనీస్ రావడం జరిగింది. అంటే డెఫినెట్గా ఇండియా గ్రోత్ స్ట్రీట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ 5 years ఇండియా చాలా వైబ్రెంట్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ 3rd largest ఎకానమీ అవుతున్న ఉద్దేశంతో వాళ్ళు ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నారు. డెఫినెట్గా ఇది ఒక మార్కెట్కి ఒక పాజిటివ్ సంకేతంగా మనం భావించవచ్చు. ఇక టెక్నికల్గా మన మార్కెట్కి వస్తే కనుక ఈ 5100-200 మధ్య 2-3 days కన్సాలిడేషన్ ఫేస్ అనేది మనం చూడవచ్చు. ఇందాక చెప్పినట్టుగా 5120 కింద దిగితే మటుకు ఇంట్రాడే 20-30 పాయింట్స్ కోసం షార్ట్ పొజిషన్ తీసుకోవచ్చు. 5150 పైన కనుక ఒక 15-20 minutes నిలబడితే కనుక బై పొజిషన్ తీసుకోవచ్చు. ఏదైనా మార్కెట్ ఫర్దర్గా షార్ట్ టర్మ్ అప్ ట్రెండ్, షార్ట్ టర్మ్ ర్యాలీలోకి ఎంటర్ అవ్వాలంటే
5200 పైన నిలబడాలి. 52 పైన నిలబడితే కనుక క్లోజ్ అవుతే కనుక డెఫినెట్గా మార్కెట్ మళ్ళీ ర్యాలీలోకి ప్రవేశించినట్టుగా భావించాలి. సో నా ఉద్దేశంలో 2-3 డేస్ మటుకు మార్కెట్ ఈ అప్పర్ మొత్తం అనేది కొంచెం సైడ్ వేస్ట్ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి. అలాగే కుటుంబంలో నిన్న గమనిస్తే మనం టెలికాం స్టాక్స్ భారీగా నష్టపోయాయి. భారతీయ లాంటి స్టాక్స్ సుమారుగా 5%, 6% నష్టాలు చవి చూసాయి. ఆర్కామ్ కావచ్చు, ఐడియా కావచ్చు, అక్రాస్ ది బోర్డ్ టెలికాంలో హెవీ సెల్లింగ్ కనిపించింది. సో ఓవరాల్గా అఫ్కోర్స్ ట్రాయ్ నుంచి వచ్చిన ఒక నెగిటివ్ డైరెక్షన్ దీనికి కొంత కారణం ఉన్న అంచనా మార్కెట్లో ఉంది. ఓవరాల్ ఇవాళ రికవర్ అవుతాయి అనుకుంటున్నారా? పెద్దగా పాసిబిలిటీ కనపట్లేదండి. ఎందుకంటే 3G ఆప్షన్ ప్రైజెస్ కూడా ఓవర్ ద రూఫ్ షూటప్ అయిపోతున్నాయి అన్నమాట. కాబట్టి ఇంత హ్యూజ్ అమౌంట్ పే చేసి 3Gకి మళ్ళీ ఇప్పుడు ట్రై రికమెండేషన్స్ ప్రకారం 2Gకి కూడా 3G లెవెల్స్లో మళ్ళీ అమౌంట్ పే చేయాలంటే పెద్ద హిట్ అనమాట. బోత్ భారతీ కానీ వోడాఫోన్ కానీ ఆల్ లీడింగ్ కంపెనీస్కి. అది మార్కెట్ అండ్ ఇంట్రాడే మార్కెట్ అవర్స్లోనే న్యూస్ రావడంతో స్టాక్స్ కూడా రియాక్ట్ అవటం మనం చూసాం. అయితే నాట్ బైండింగ్ టీఆర్ఐ రికమెండేషన్స్ అనమాట. డిఓటీ ఎట్లా తీసుకుంటుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇదివరకు కూడా మనం చూసాం టీఆర్ఐ చేసిన రికమెండేషన్స్ అన్నీ కూడా యాక్సెప్ట్ చేయకుండా ఉంటాం అనమాట. నేను అనుకోవటం హెవీగా లాబీ చేస్తారు ఇటు టెలికాం కంపెనీస్ కూడా, ఇటు 2G తోటి ఈక్వాలిటీ ఎట్లా చేస్తారు 3G అని చెప్పేసి. మోస్ట్ ప్రాబబ్లీ యాక్సెప్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే యాక్చువల్గా బిగ్గెస్ట్ హిట్ తీసుకునేది బిఎస్ఎన్ఎల్ అండ్ ఎంటీఎన్ఎల్ అనమాట. ఈ రికమెండేషన్స్ తోటి నియర్లీ 5000 crore హిట్ అనమాట. కాబట్టి అట్లీస్ట్ ఆ 2 PSUస్ని సేవ్ చేయడానికి గవర్నమెంట్ మాత్రం డెఫినెట్లీ ఆ డెసిషన్ యాక్సెప్ట్ చేయదని చెప్పేసి అని అనుకుంటున్నాను. బట్ 3G ప్రైజెస్, ఆప్షన్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్లీ హ్యూజ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్, మళ్ళీ ఇంట్రెస్ట్ బర్డెన్ షూటప్ అవటం టెలికాం కంపెనీస్కి ఇన్ షార్ట్ టర్మ్ అనేది హ్యూజ్ కన్సర్న్ అవుతుంది అనలిస్ట్కి. అండ్ డౌన్ సైడ్ నేను అనుకోవటం ఫర్దర్ వీకెస్నెస్ అండ్ న్యూ లోస్ కూడా వచ్చేసుకోకుండా. సో భారతీయ లాంటి స్టాక్స్లో 260, 270 ఈ లెవెల్స్ కూడా మనం చూసే అవకాశాలు కనిపిస్తున్నాయి షార్ట్ టర్మ్లో. సో టెలికాం స్టాక్స్లో కొంచెం జాగ్రత్తగా చేయండి. ప్రస్తుతం కాలర్స్ లైన్లో ఉన్నారు. కృష్ణవేణి హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు. కృష్ణవేణి గారు. నమస్తే అండి, నా పేరు కృష్ణవేణి. నమస్తే. యాక్చువల్లీ జీ షిప్మెంట్ కరెంట్ లెవెల్స్ ఉండే 294లో బై చేయొచ్చా షార్ట్ టర్మ్ అంటే 2 to 3 months టైం స్పాన్ గురించి. అండ్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఫోర్టిస్ హెల్త్ కేర్ మేము 170లో కొన్నామండి. ఇప్పుడు 164 లెవెల్స్ లో ఉంది కాబట్టి దాన్ని కొని యావరేజ్ చేసుకోవచ్చా? అండ్ లాంగ్ టర్మ్ లో ఈ షేర్ ఎలా ఉంటుంది? ఈ 2 questions. 170 నుంచి 164 కదండి, 6 రూపీస్కి యావరేజింగ్ అనే అదే థియరీ పనికిరాదు నార్మల్గా. సో అన్లెస్ ఇట్ కమ్స్ డౌన్ టు ఏ వెరీ సిగ్నిఫికెంట్ లో లెవెల్, అటువంటిప్పుడు మాత్రం యావరేజింగ్ అనే థియరీ పనిచేయాలండి. 5-6 రూపాయల కోసం యావరేజ్ చేయడం అనవసరం అవుతుంది. జీఈ షిప్పింగ్ ఒకటండి 2 షార్ట్ టర్మ్ హొరైజన్ తోటి థింక్ చేస్తున్నారనమాట మీరు. ఎందుకంటే 170 164 యావరేజింగ్ చేయటం అనేది హైలీ ఫూలిష్నెస్ అంటాను. ఎందుకంటే యూజువల్లీ యావరేజింగ్ టెక్నిక్ అప్లై చేసేటప్పుడు ఒక థియరీ ఉంది, డాలర్ యావరేజింగ్ కాస్ట్ థియరీ అని చెప్పేసి. అట్లీస్ట్ మీకు 25% స్టాక్ స్లైడ్ అయ్యి ఫండమెంటల్స్ చేంజ్ అవ్వలేదు అని అంటే కనుక అప్పుడే యావరేజింగ్ చేయాలన్నమాట. అండ్ మోరోవర్ ఫోర్టిస్ హెల్త్ కేర్ ఎఫ్ఎండో స్టాకు కాబట్టి మీరు తొందరపడి కూడా యావరేజ్ చేయొద్దు. కరెంట్ లెవెల్స్లో మాత్రం ఇట్స్ ఎ గుడ్ మీడియం టర్మ్ బై అనమాట. హోల్డ్ చేయండి మీరు స్టాక్. జీఈ షిప్పింగ్కి వస్తే మాత్రం రీసెంట్లీ 330, 340 లెవెల్స్ నుంచి కరెక్ట్ అవటం చూసాము. అయితే ఆల్ షిప్పింగ్ స్టాక్స్ కూడా, ఎందుకంటే క్రూడ్ ఆయిల్ తిరిగి పెరిగి మళ్ళీ ట్యాంకర్ రేట్స్ తగ్గటము, తిరిగి అక్కడ స్లైడ్ చూసేసి కరస్పాండింగ్గా షిప్పింగ్ స్టాక్స్ కూడా కరెక్ట్ అవటం మనం చూసాము. 294 మాత్రం విత్ మీడియం టర్మ్ వ్యూ తోటి మీరు స్టాక్ కొనొచ్చు. కానీ ఇన్ షార్ట్ టర్మ్లో మాత్రం స్టాక్ బ్రాడ్లీ రేంజ్ బౌండ్ అండి, 285 to 300 రేంజ్లో. ఓకే అండి. సో ఫోర్టిస్ హెల్త్ కేర్ ప్రస్తుతానికి హోల్డ్ చేయండి.